పడ్డాడు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉన్న మాట ఏమిటంటే, ఈ కుష్టు ఎలాంటి కుష్టు అంటే పాపపు కుష్టు. ఈ కుష్టు పాపముతో నిండిపోయిన కుష్టు. ప్రియా సహోదర సహోదరి, మన జీవితం కూడా గతంలో ఎలా ఉండేదంటే పాపముతో నిండిపోయిన కుష్టు. ఎన్నటికి కూడా దేవుని సన్నిధికి కానీ రావడానికి కానీ యోగ్యత లేదు, అర్హత లేదు. ప్రభు బల్ల తీసుకోవడానికి అర్హత లేదు, ఆరాధన చేయడానికి అర్హత లేదు, దేవుని గణపరచడానికి అర్హత లేదు. ఎందుకంటే పాపము మనలో ఉన్నది. ఈ పాపపు కుష్టి ప్రపంచంలో ఉన్న మానవులందరినీ కూడా ఏలుతా ఉన్నది. అదే యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ మన పైన కుమ్మరించాడు. ఆయన ప్రేమ నీ పట్ల నా పట్ల ఆయన కనపరుచుకున్నాడు. ఆయన ప్రేమని వెల్లడిపరిచాడు. ఏ రీతిగా అంటే పాపపు కుష్టితో ఉన్న నిన్ను నన్ను కూడా శుద్ధి చేయడానికి పుణ్యాత్ముడైన దేవాతి దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు ఆయన రక్తమంతా కార్చాడు. ఎందుకు తెలుసా? మన దగ్గర ఉన్న